గోదావరి జలాలు కృష్ణా డెల్టాకు పరవళ్లు తొక్కుకుంటూ వెళ్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకాశం బ్యారేజీ నుంచి కృష్ణా డెల్టాకు నీటిని విడుదల చేశారు. గంగమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. పట్టిసీమ నుంచి వచ్చిన గోదావరి నీటిని కృష్ణా తూర్పు డెల్టాకు 2500 క్యూసెక్కులు విడుదల చేశారు. రైవస్ కాల్వకు 1000 క్యూసెక్కుల నీటిని, ఏలూరు, బందర్, కేఈ కాల్వకు 500 క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేశారు. పట్టిసీమ ద్వారా ఇప్పటి వరకు ప్రకాశం బ్యారేజీ 1.8 టీఎంసీల నీరు వచ్చి చేరింది. పట్టిసీమ నుంచి 12 మోటార్ల ద్వారా 4500 క్యూసెక్కులు పోలవరం కుడి కాల్వకు పంపింగ్ అవుతున్నాయి. నీటిని సమర్థంగా వినియోగించుకుని రాష్ట్రం నుంచి కరువును తరిమి కొడదామని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. కృష్ణా డెల్టాలో 13 లక్షల ఎకరాలకు సాగునీటి విడుదలకు నిర్ణయించినట్టు తెలిపారు. ఇటీవల కాలం నీళ్లు రావడమే గగనమైపోయింది. 13 లక్షల ఎకరాలు డెల్టాలో, ముఖ్యంగా ఈస్టర్న్ డెల్టా కానీ వెస్టర్న్ డెల్టా కానీ, కృష్ణా, వెస్ట్ గోదావరి, గుంటూరు, ప్రకాశం ఈ 4 జిల్లాల్లో కూడా పంటలు వేయగలుగుతామా, పంటలు వేసిన సకాలంలో వస్తాయా, పంటలు పండుతాయా అనే సమస్య తలెత్తింది. ఇంకొక పక్క నీళ్లు లేవు కాబట్టి ఇదంతా తీర ప్రాంతం. సముద్రం నుంచి ఉప్పు నీళ్లు రివర్స్ వచ్చి రావడానికి మొదలుపెట్టింది. అంటే భూములు కూడా సెలైన్ భూములుగా తయారైపోవడం, ఉప్పు నీళ్లతో తాగడానికే నీళ్లు లేకుండా పోవడం, అనేక సమస్యలు వచ్చే పరిస్థితి వచ్చింది. అందుకనే ఈరోజు మళ్ళీ పట్టిసీమ ద్వారా గోదావరి, కృష్ణా 2 నదుల్ని అనుసంధానం చేశాం. మొదటి సంవత్సరం మీరు చూస్తే 6 టీఎంసీ నీళ్లు తీసుకొచ్చి ఆ రోజు వాటర్ మేనేజ్మెంట్లో సమర్థవంతంగా పనిచేయించి వేసిన పంట కాపాడగలిగాం. పట్టిసీమ మీరు చూసినప్పుడు ఎవరు చాలామంది అసాధ్యమన్నారు. పక్కన గోదావరి పోతా ఉంది. అదే మరి ఇక్కడ ఈ పక్కన చూస్తే కృష్ణా నది ఉంది. ఈ 2 నదుల్లో మీరు ఒకసారి చూసినప్పుడు దగ్గరే అయినప్పుడు కూడా మనం అనుసంధానం చేయలేకపోయాం. దానివల్ల కృష్ణా డెల్టాలో నేను కూడా ఒకసారి ముఖ్యమంత్రిగా 2003లో అయితే సకాలంలో నీళ్లు ఇవ్వలేకపోయాం. నీళ్లు ఇచ్చిన తర్వాత పంట వచ్చింది. ఎప్పుడైతే ఈ సైక్లోన్ సీజన్లో రావడం, పంట వచ్చిన సైక్లోన్ బారిలో పడడం, తద్వారా కూడా పూర్తిగా నష్టపోయే పరిస్థితి వచ్చింది. అందుకనే ఈరోజు గోదావరి డెల్టా కానీ కృష్ణా డెల్టా కానీ ఇన్ టైంలో రావాలనే ఉద్దేశంతో గోదావరి డెల్టాకైతే జూన్ 1 నీళ్లు ఇవ్వగలిగాం. కృష్ణా డెల్టా కూడా కొంతవరకు తాగడానికి నీళ్లు ఇచ్చాం. ఈరోజు పూర్తిగా నీళ్లు రిలీజ్ చేయడం జరిగింది. నారుమళ్ళు వేసుకుని ఇప్పటి నుంచి పంటలు అన్నీ కూడా పండించడానికి ఏమేం చేయాలో చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు గోదావరి నీళ్లు 14 మీటర్ల కంటే 14 అడుగుల కంటే ఎక్కువగా ఎప్పుడైతే వచ్చాయో అక్కడి నుంచి లిఫ్ట్ చేయడం మొదలుపెట్టాం. దానివల్ల గోదావరి డెల్టాకు పూర్తిగా నీళ్లు ఇచ్చి అక్కడ సముద్రంలోకి పోయే నీళ్లు పట్టిసీమ ద్వారా కృష్ణాకు తీసుకొస్తున్నాం. ప్రతి సంవత్సరం కష్టాల్లో ఉన్నప్పుడు కూడా 2500 నుంచి 3000 టీఎంసీ నీళ్లు సముద్రంలోకి పోతున్నాయి. ఆ నీళ్లలో ఈ సంవత్సరం మనం తేగలిగేది ఒక 80 టీఎంసీ నీళ్లు తేగలుగుతాం. అదే మరి ఈ ప్రాంతంలో పడే వర్షపు నీరు కూడా మనం ఉపయోగించుకుంటే ఆ నీటిని కూడా సమర్థవంతంగా ఉపయోగించుకోగలిగితే పంట ఈజీగా వచ్చే అవకాశం ఉంటుంది.